అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాదాపు కింది స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి కింది స్థాయి కార్యకర్తల మండల అధ్యక్షులతో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏంటి ఎన్నికల నేపథ్యంలో దిశానిర్దేశం కోసమే జరుగుతున్న సభకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రజల్లో ఉన్నాడు, పార్టీ నాయకులు కార్యకర్తలతో మమేకం అవుతూనే ఉన్నారు. రాత్రి ఓ 4 ఫ్లెక్సీలు కట్టి, ఓ 4 సోషల్ మీడియాలో 4 పోస్టులు పొగిడించుకొని, ఏదో కొన్ని ఎవరైతే కేవలం ఆర్థిక 4 రాతలు రాయించుకుని 4 వీడియోలు వేయించుకుంటే వాళ్ళే పెద్ద నాయకుల కింద పిక్చరింగ్ ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం, వాళ్ళు ఏదో ఎమ్మెల్యేలు అయిపోతారనో నాయకులు అయిపోతారనేటువంటి ఒక భ్రమలో బ్రతుకుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ వాస్తవానికి ఏంటంటే ప్రజల్లో నమ్మకం అది ఓవర్ నైట్ రాత్రి రావు. ఇవాళ మా కుటుంబం ఉందనంటే సుదీర్ఘమైన రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం. గతంలో మా నాన్నగారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఒక సామాన్య కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి రాజకీయాల్లో రాష్ట్ర క్యాబినెట్ మంత్రి స్థాయికి వెళ్ళారు. ఈవేళకి ఆ ఒరవడిని కొనసాగిస్తూ ఉన్నాం. ప్రజల్లో ఆ రకమైనటువంటి నమ్మకాన్ని ప్రజల్లో ఏర్పాటు చేసుకోగలిగామనంటే మేము స్పందించేటటువంటి తీరు, ప్రజలతో నడిచేటటువంటి మా నడక అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. సో ఏదో ఒక 6 నెలల ముందో సంవత్సరం ముందో వచ్చి ఓ 4 ఫ్లెక్సీలు కట్టేసి సోషల్ మీడియాలో 4 వీడియోలు పెట్టి ఏదో 4 టీవీల్లో ఓదరగొడితే రాజకీయం అంటే ఫ్యాక్ట్ కాదు. అది దీనికి ఎంతో కాలం లేదు. హార్డ్లీ ఇంకొక 2 నెలలు మనం చూస్తే రిజల్ట్ కనిపిస్తాయి. కాబట్టి మీరే చూద్దరు. కానీ 2014లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేసిన బొడ్డు చౌదరి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఆయన జనసేన టీడీపీ నుంచి రాజీనామా టికెట్ ఆశించు భంగపడ్డాడు. మళ్ళీ ఆయన వైసీపీలోకి తీసుకురావాలని ఒక ఆలోచన వైసీపీ చేస్తున్నట్టే తెలుస్తుంది. అది ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఏం జరుగుతుందో వేసి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బోత్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరి మీద కూడా ఈవేళ ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ మీద ట్రస్ట్ అనేది లేకుండా అయిపోయింది. సో బహుశా అటు ఇటు ఏమైనా వాళ్ళు చూస్తే చూడొచ్చు. అది మరి నా వరకు అయితే రాలేదు, మీరు అడుగుతున్నది కాబట్టి చూద్దాం. ఏదైనా గోదావరి జిల్లాలోనే టీడీపీ జనసేన ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. అక్కడే వారాహయాత్రలు జరిగాయి. చంద్రబాబు సభలు కూడా ప్రధానంగా రాజమండ్రి గోదావరి జిల్లాలోనే పెట్టడానికి కారణం ఏంటంటే ఓన్లీ గోదావరి జిల్లాలో రాష్ట్రంలో ఎన్నికల్లో ఒక టర్న్ తీసుకుంటాయి కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టి అనుకోవచ్చా? ప్రాబల్యం కోసం, ఎవరు మంత్రి రావడం కోసం, ఎవరి పార్టీని అధికారంలో తీసుకుని రావడం కోసం మరోసారి మళ్ళీ ఈ రకమైనటువంటి నిర్ణయాలు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు. కేవలం 24 స్థానాలకే పరిమితం అవుతానని చెప్పడంలో దాని తాలూకా ఉద్దేశం ఏంటి అనేటువంటిది ఒక స్పష్టత వచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. మళ్ళీ స్పష్టమైనటువంటి ఆధిక్యత ఆ 2 జిల్లాల్లోనే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించబోతా ఉన్నాయని చెప్పి ఉద్యోగభృతి 2000 ఇస్తా, 650 వాగ్దానాలు ఇచ్చాడు. కాపుల్ని బీసీల్లో చేరుస్తా అన్నాడు. ఏడాదికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అన్నాడు. మొత్తం అన్నీ కూడా తీసుకెళ్ళి గంగలో కలిపిన పరిస్థితి చూసాం మనం. ఎన్నికల అనంతరం ఆ మేనిఫెస్టోని వెబ్సైట్లోని తొలగించేశాడు. చెత్తబొట్టులో తీసుకెళ్ళి ఆ మేనిఫెస్టోని చింపి పడేసిన రోజులు మనం చూసాం. చెయ్యనటువంటివి ప్రజల్ని ఏమార్చాలి, మోసగించాలి, ఎన్నికలే పరమావధిగా దాంట్లో విజయం కోసం ఏ అబద్ధం అన్నా పర్లేదు అనుకునేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రజలేం చెవుల్లో పువ్వులు పెట్టుకుని లేరు. ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, మోసపోతారు. అంతే తప్పితే అదే పనిగా మళ్ళీ మోసపోవడానికి ఏం ప్రజలేం అమాయకులు కాదు. ఈవేళ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మరోసారి చేత్కరించడానికి, ఆయన మాటలను ఏమాత్రం కూడా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఈవేళ ఎక్కడ చూసినా ప్రజల తాలూకా పల్స్ మనం చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. చెప్తున్నారు పూర్తిగా చంద్రబాబుని చిత్కరించడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హామీలు ఖచ్చితంగా వైసీపీని అధికారంలో తీసుకొస్తాయి. చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినా అమలు చేయని హామీలతో ఉపయోగం లేదు అంటూ జక్కంపూడి రాజా అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్ సురేంద్ర, ఆర్టీవీ, తాడేపల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.